నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, పబ్లిక్ వాయిస్ అని మనం ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. మీ సమస్యలు మాకు చెప్తే వాటిని మేము పరిష్కరించే విధంగా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా, మీకు న్యాయం జరిగే విధంగా మా ప్రోగ్రాం అనేది నడుస్తున్నది. పబ్లిక్ వాయిస్ అని కింద కనపడే నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, గూగుల్ ఫామ్ చేయొచ్చు. పబ్లిక్ వాయిస్ అనే కొత్త ప్రోగ్రామ్ వస్తున్నది. సో అందులో భాగంగానే ఇవాళ ఒక బాధితుడు వచ్చిండు. ఆయన పిలిచి ఆయన సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ కనిగిరి తాలూకా పామూరు మండలం రాయగుంటపల్లి సార్ మాది. ఏం పేరు? నా పేరు అంతోని. ఏమని చెప్పు. మా తాతలు సంపాదించిన భూమి ఏ రోజులు అక్రమంగా ఆక్రమించి అమ్మేశాను. దాన్ని మేము చూసి పట్టుకొని ఆపేసాను. మా భూమి మా కిందనే ఉంది. అయితే ఆన్లైన్ చేయమంటే చేయట్లే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు. ఫస్ట్ మీ తాత పేరు మీద ఉండే పట్ట భూమి మా తాత 11 ఎకరాలు 40 సెంట్లు. 11 ఎకరాలు మీ తాతకు ఉండే. మీ తాతకి ఎంతమంది పిల్లలు? మా తాతకు ఒక్కటే మా అమ్మాయి. మీ అమ్మ? మా అమ్మ సంబంధించిన కొడుకుని నేను. ఆమె కూతురు మా అమ్మ కూతురు అయితే ఆమె నాకు రాయించింది మనవాడికి. ఓకే. వీళ్ళు ఆమె రాయించింది. వీళ్ళు చేస్తామని చేయట్లే. మీ తాత భూమి ఎవరు అమ్ముకున్నారు? వేరే వాళ్ళు పుట్టెల మాలకొండ అని ఎంగటమ్మ అని. ఆయన ఎవరు? వాళ్ళు వేరే వాళ్ళు సార్. వాళ్ళు ఎలిగల మండలం వాళ్ళది. ప్రకాశం జిల్లా ఎలిగల మండలం. ఆయనకు భూమికి ఏం సంబంధం? ఏం లేదు. వీళ్ళు వీళ్ళు చేసిండ్రు భూములు వ్యాపారం చేస్తారు చూడు. వాళ్ళ పేర్లు పెట్టి అమ్మి వాళ్ళు పంచుకున్న డబ్బులు. అట్లయితే మీ తాతను మీ అమ్మను ఏం మేమెవరు లేవు సార్ ఇక్కడ. మా తాత వాళ్ళు చనిపోయి ఉండే మాకు రాసినాక మేము కాగితాలు ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోయాను వేరే చోటకి. వీళ్ళని చేయమంటే చేస్తామంటగా చేయట్లే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన పనిగల ఎవరు చేస్తామని చేయట్లేదు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కడుకొచ్చి ఆగిపోతుంది. కలెక్టర్ చేయమని లెటర్ ఇచ్చిండు. మళ్ళీ మీ పేరు మీద చేయమంటే మా పేరు మీద చేస్తే మేము అమ్ముకోవడానికి అనుభవించి అమ్ముకోవచ్చు అని తిరుగు చేసుకుందామంటే చేయట్లే. మాకు ఏమంటాడు మీ వీఆర్? ఏమంటాడు? ఎవరైనా చేస్తాను మాకు టైం ఇవ్వండి, ఇంకా టైం ఇచ్చేది అంటే నువ్వు వచ్చి సంవత్సరం అయింది కదా. అవతల ఎవరైతే మీ భూమిని కొన్నారో అమ్ముకున్నారుగా కొన్నారో వాళ్ళు మీ పేరు మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఉండరు. వాళ్ళు లేరు, చనిపోయారు. వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది పట్ట? ఇది వచ్చి ఆర్ఎస్ఆర్ మా తాత పేరు ఉంది. మీ తాత పేరు మీద ఉన్నది మాకు రాయాలా. ఇప్పుడు మాకు రాసి ఇచ్చిండు కదా, వీళ్ళమ్మ రాసిండు కదా అనిపించమని. ఈ వీళ్ళమ్మ ప్రకారం ఎంఆర్ వాళ్ళు నీకు చేస్తామని పెట్టిండ్రు. వీళ్ళమ్మ పత్రం అది 2007 రాసిండ్రు. అయితే ఇప్పుడు ఈ సమస్య అనేది ఆర్డీ ఆఫీసులో ఉంది సార్. ముఖ్యంగా కలెక్టర్ కంచి కూడా వచ్చినాయి కాగితాలు. కలెక్టర్కి అర్జీలు ఇచ్చిన, సొందాలు ఇచ్చిన వస్తే ఎంఆర్ఓ నువ్వు కలెక్టర్ కాడికి కింద పోయినావు, మేము చేయకపోయినా అంటారు. చేస్తే కదా వాళ్ళు చేయకపోయా. అది ఒకసారి మీ విఆర్ ఫోన్ చేసి మాట్లాడదాం. విషయం ఏందని చూడు. ఊళ్ళో భూముల పంచాయతీలు ఎట్లున్నాయో. ఎండ్లూరి అంతోని. అంతే చెన్నయ్య మన. హలో విఆర్ఓ గారు, మేము క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఈ ఎండ్లూరి అంతోని ఉన్నాడు కదా. హలో విఆర్ఓ గారు. ఎండ్లూరి అంతోని ఆయన భూమి ఆయన పేరు మీద ఎత్తలేరా? ఎందుకండి? ఆయన భూమి అదే అగ్గిరిగోడ్లు కోర్టులో ఉంది. అది అగ్గిరిగోడ్లో కోర్టులో ఉంది సార్. వాళ్ళంతా అగ్గిరిగోడ్లో సిఐ గారు వాళ్ళందరూ వచ్చి సంతకాలు పెట్టుకుని తీసుకొని పోయారు. ఆ లిస్ట్ లో ఆ నెంబర్ ఉంది. కాదు, ఈయన భూమి ఇలా తాత పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్ళు అమ్ముతుంటే మీరెట్లా సహకరించారండి? మాకేం తెలుసు ఎవరు కమ్మింది ఎవరు చేస్తుందో మాకేం తెలుసు. అప్పట్లో మీరు లేరా? మొత్తం మీ చేతుల మించలే జరిగిందంటగా. మా చేతుల మీద జరగలేదు, మాకు అసలు తెలియదు. అప్పుడు మీరే ఈఆర్ఓ ఒకసారి మాట్లాడండి, అంతటితో మాట్లాడండి. లైవ్ లో ఉన్నామండి మనం. అప్పుడు ఈఆర్ఓ మీరు మేము కలెక్టర్కి అర్జీ ఇచ్చిన తర్వాత పిన్ తీసేసారు ఆన్లైన్లో. మీరు అప్పుడు ఉంది నువ్వే ఈఆర్ఓ. నేను తీసిన కోర్టులో కూడా కాగితాలు. అందుకని అప్పుడు ఈఆర్ఓ నువ్వే ఉన్నది. నువ్వే ఇంతకు గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు జరిగింది ఆ వ్యవహారము. తర్వాత మేము కోర్టుకు పోయి కలెక్టర్కి అర్జీ పెట్టినప్పుడు తీసేసాను ఆన్లైన్లో వాళ్ళ పేరు. పొట్టెల మాలకొండ ఎంగటమ్మ వాళ్ళ పేరు తీసేసాను. నేను కలెక్టర్ కాడికి పోయి అర్జీ ఇచ్చిన. అది అంటే నాకేంటంటే నా భూమి నాకు చేయమని నేను అనేది. నాకు ఎందుకు జరగలేదు న్యాయం? 10 ఏళ్ళు తిరుగుతున్నా కదా. ఆర్డీ ఆఫీస్ చుట్టూరు తిరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నాయి, సీఎం లెటర్లు పెట్టినా
ఎక్కడ అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎవరు అని మేము క్యూ న్యూస్కి ఇచ్చినాం. అంతోనే అది అందుకు మేము క్యూ న్యూస్ ద్వారా తెలియపరుచుకోవడం. అంతోనే ఇప్పుడు అది అగ్రిగోల్డ్ లిస్ట్ లో ఉంది, అగ్రిగోల్డ్ కోర్టులో ఉంది. ఎంఆర్ఓ మాట్లాడాను, కోర్టులో ఉన్నదే చేయలేమని చెప్పాడు, నీకు చెప్పాను. కరెక్ట్ అయినా కోర్టులో ఉన్న దాన్ని ఎందువల్ల నాకు గురించి అయినా భూమి నాదే కదా అది కాదు. ఇప్పుడు ఇలా తాత పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళు మధ్యలో వచ్చి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. మళ్ళీ వాళ్ళు చేస్తామంటున్నాక కూడా ఇంకేడాగుతుంది సమస్య? సార్ అగ్రిగోల్డ్ లో క్లియర్ అవ్వలేదు సార్, అది అగ్రిగోల్డ్ లోనే ఉంది. అగ్రిగోల్డ్ కి ఎవరు పోయినా? అగ్రిగోల్డ్ ఎక్కడిది? అగ్రిగోల్డ్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఈయన భూమిలో? హైకోర్టు జడ్జి కూడా రాసింది సార్ లెటర్. హలో, హైకోర్టు జడ్జి కూడా లెటర్ వీళ్ళ భూమి వేరే వాళ్ళు అగ్రిగోల్డ్ వాళ్ళకి రిజిస్టర్ చేశారు. వేరే వాళ్ళు అగ్రిగోల్డ్ లో రిజిస్ట్రేషన్ చేసిరు. తర్వాత ఏమైంది? అగ్రిగోల్డ్ వాళ్ళకి అమ్మారు. అగ్రిగోల్డ్ వాళ్ళకి కాదండి, ఇప్పుడు పట్ట వీళ్ళ తాత పేరు మీద ఉన్నాక వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా అమ్ముతారు? అరే సార్. హలో సార్ సార్ పట్ట వీళ్ళ తాత పేరు మీద ఉంటే వేరే వాళ్ళు ఎట్లా అమ్ముతారండి? వేరే పక్కన వచ్చి ఎట్లా అమ్ముతాడు అంటున్నా? ఎట్లా అమ్ముతాడు? ఇలా పేరు మీద ఉన్న పట్ట ఇలా తాత పేరు మీద ఉంది, వేరే బయట రోడ్ వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ పోలీస్ కేసు పెట్టమని చెప్పారు సార్. వాళ్ళ మీద పెట్టిరంట కదండి. మళ్ళీ వాళ్ళు చేస్తానికి వాళ్ళు సహకరిస్తున్నా కూడా మీరు సహకరిస్తలేరట కదా. వాళ్ళు కోర్టు కూడా వచ్చారయ్యా. ఆర్డో కోర్టుకు చచ్చిపోయినారు అమ్మిన వాళ్ళు. హలో, వాళ్ళ కొడుకు టీచర్. ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళిరా? ఏమని కోర్టుకు వెళ్ళిర్రు? హలో, ఈ అగ్రిగోల్డ్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి ఒకసారి. నెంబర్ లేదు సార్, కనుక్కొని మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు నెంబర్ లేదా మీ దగ్గర? లేదండి, అగ్రిగోల్డ్ ఉంది. సరేనండి. అగ్రిగోల్డ్ అయిన నెంబర్ ఉందా? లేదు సార్, అగ్రిగోల్డ్ అయింది. వాళ్ళు చచ్చిపోయిన సార్ వాళ్ళందరూ. ఈ భూమి కొన్నాడు అందులో మొత్తం చచ్చిపోయారు. మేము కోర్టు ద్వారా తీసిన బయటికి వాళ్ళ అడ్రస్ల ప్రకారం అయితే నోటీసులు కూడా పంపిస్తే నోటీస్ రిటర్న్ వచ్చినాయి. అమ్మినోడు చచ్చిపోయాడు. అమ్మినోడు చచ్చిండు. ఎవరు లేరు వీళ్ళు చేయడానికి ఏందని కదా వీళ్ళు వాళ్ళ చేయడానికి లేదంటుడు ఆయన. ఆయన కరెక్టే. నాకు ఆయన వీరు ఏమంటున్నారు అర్థమైందా? నువ్వు నాకు అమ్మినవు, నేను పోయి కోర్టుకు వెళ్ళినా, నీకు నాకు సంబంధం లే. అమ్మినోనికి సంబంధం. అమ్మినోడు కోర్టులో వేసిండట, నాకు అమ్మిడు. మళ్ళీ ఈయన ఎవరు వచ్చి నీ ప్రాపర్టీ నేను అమ్మినా. కరెక్ట్, అమ్మింది వేరే వాళ్ళు అమ్మేసిన దొంగలు. వాళ్ళ మీద కోర్టుకు వేసుకున్నా. ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంటే లెటర్ వచ్చింది చేయమని. అంత అన్ని లెటర్లు ఎంఆర్ఓకి వచ్చినాయి. వీళ్ళు నెంబర్ అగ్రిగోల్డ్ ఉన్నదని ఆపేసిండ్రు. సిఐడి ఇన్కోర్ జరిగింది. 1 ఎకరం ప్లాట్ చేసిండ్రు వీళ్ళు. ఎవరు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళే చేసింది. ఆ 1 ఎకరం అమ్ముకున్నారు. దొంగల పేర్లు పెట్టి అమ్మేశారు. అప్పుడు ఈ రోజుల పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలియదు అండి, ఎందుకంటాడో ఇతను తెలుసు అని చెబుతారు. మనకి చెప్పరు కదా సార్. చెప్పడు కానీ అయితే 100 ఎకరం ల్యాండ్ ఉంది. వీళ్ళు అమ్మేసిండ్రు. ఆ పేర్లు గల వాళ్ళు కొంతమంది శ్రీకాకుళం గవర్నమెంట్ పట్టుకుందని. ఎంత కమ్మీరు? వీళ్ళు అమ్మింది ఇప్పుడు నాది 10 ఎకరాలు 5,70,000 అమ్మారు. అప్పుడు లెక్క ఎంత వచ్చి ఉంటుంది 1 ఎకరం మీద? 100 ఎకరం మీకు చూపిస్తారు. రేపు వీళ్ళు వస్తారు కదా, నేను ల్యాండ్ వేసుకుని చూపిస్తా. 1 ఎకరం కూడా అందులో ఉంది. మందని కలిగి మళ్ళా అట్లా కాదు. ఇప్పుడు ఈ మాలకొండ అంటే ఆయన పుట్టిన మాలకొండ ఎంగటమ్మ అదే ఇవ్వండి కానీ కలిసి అమ్మారు. 5,70,000 అమ్మారు. ఎవరికి? అగ్రిగోల్డ్ అమ్మిన వాళ్ళు. ఎన్ని ఎకరాలు? 1140 సెంట్లు మొత్తం అమ్మేసి వాళ్ళకు. వాళ్ళకి అమ్మేసారు. ధైర్యంగా అమ్మారు. నేను పట్టుకునే వాళ్ళకి వాళ్ళు స్టేషన్ కూడా రాలా. ఎస్పీకి కలెక్టర్. మరి నలుగురు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి కానీ? కేసు పెట్టిన సార్. వాళ్ళు రాజకీయ చేస్తారు. పోయినసారి ఎమ్మెల్యే వాళ్ళ మనిషే. అందువల్ల వాళ్ళు ఎవరు నలుగురు పొట్టెల మాలకొండయ్య, ఎంగటమ్మ, నడుము మాలకొండ, చిన్న మాలకొండ. వాళ్ళు ఎవరు? ఇంకా ముగ్గురు ఎవరు? వాళ్ళు మొత్తం ఒక ఇంటి వాళ్ళే. వాళ్ళు ఎలిగల మండలం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఇప్పుడు వాళ్ళు లేరు. 2 ఉన్నారంట. వాళ్ళు మంచంలో ఉన్నారు. వాళ్ళు కొడుకున్నాడు. ఎంగటమ్మ కొడుకున్న టీచరు. వాడి నెంబర్ లేదు, పోయింది. ఇతని కాడ ఉంటుంది నెంబర్ ఇయ్యారు. ఇక్కడ మాధవరం కృష్ణకు ఫోన్ చేస్తాను. ఈయన భూమి ఎవరైతే అమ్మిర్రో అందరి బినామీల పేరు ఎవరైతే అమ్మిర్రో ఆయనకు ఫోన్ చేస్తాను. అసలు ఏంటేనా ఊళ్ళలో మొత్తం ఇవే పంచాదులైనాయి. ఆడ ఇంటికాడు ఉంటేనే లేకపోయిందంటే గద్దలు వాళ్ళనట్టే వాళ్తున్నారు ఆ భూమిన. అవును. హలో హలో, చెప్పండి. నేను క్యూ న్యూస్ నుంచి మాట్లాడుతున్నానండి. క్యూ న్యూస్ ఆఫీస్ నుండి.
క్యూన్యూస్ నుండి మాట్లాడుతున్నా. అర్థం కాలేదండి. క్యూన్యూస్ అండి, క్యూన్యూస్. ఓకే. ఎండ్లూరి అంతోని ఉన్నాడు కదా. రాయగుంటపల్లి. హలో. ఎండ్లూరి అంతోని 11 ఎకరాల భూమి మీరు అగ్రిగోల్డ్కి అమ్మిరంట కండి. మేము ఎందుకు అమ్మేమండి అగ్రిగోల్డ్? డాక్యుమెంట్ చేసుకోండి. ఇప్పుడు పొట్టిళ్ళ మాలకొండయ్య అనే వ్యక్తి అగ్రిగోల్డ్కి 2000 అయ్యాడు. ఏమండి? పొట్టిళ్ళ మాలకొండయ్య. పొట్టిల మాలకొండయ్య అగ్రిగోల్డ్ వాళ్ళకి రిజిస్టర్ చేశారు. ఎవరిది భూమి? పొట్టిళ్ళ మాలకొండయ్య. పొట్టెల మాలకొండయ్యదేనా భూమి? అంటే మాకు తెలియదు, దానికి మాకు సంబంధం లేదు. చెప్పండి. మాకు తెలియదండి, అది కాదు కాబట్టి దాని విషయాలు నాకు తెలియదు అసలు. కాదండి, మీరేనట కదా అందరి భూములు 100 ఎకరాలు అగ్రిగోల్డ్లోకి అమ్మిచ్చింది. హలో. ఎవరు ఇప్పుడు తెలిస్తే మాట్లాడి, తెలియకపోతే మాట్లాడద్దు. అగ్రిగోల్డ్కి నేను ఒక సెంట్ కూడా అమ్మలేదు, అర్థమైందా? అగ్రిగోల్డ్కి అసలు నాకు సంబంధమే లేదు. ఇప్పుడు ఈ అంతోని ఒకసారి అంతోని మాట్లాడతాడు, మాట్లాడండి. హలో కృష్ణనా. హలో. ఇప్పుడు ఈ భూమి అంతా మీరు అమ్మినారని మాకు మొత్తం తెలిసింది. అయితే నా భూమి మీరు రాళ్ళు బాధించింది మీరే కదా గోపాలం పెట్టి. నా భూమి వరకు ఆపింది వాస్తవే, కానీ మరి నాకు పట్టా చేయని కూడా చేస్తుండే యమరాశిలో. మేము కొన్నామని మీరు అంత లెక్క చేస్తుంటే మీరు కొన్ని నాకు ఎప్పుడు రూపాయి డబ్బులు ఇచ్చిండ్రా చెప్పు, నా భూమి నాకు ఉన్నదే అని చెప్పిండ్రు. నేను పోయి రాళ్ళు బాతాలు మీరు రాళ్ళు ఆర్ఎస్ఆర్ బాగా మా తాత పేరు ఉంది ముంగర కొండయ్య పెరమాలు పేరయ్య అని ఉంటుంది. వాళ్ళ భార్య నాకు వీళ్ళు నమ్మ రాసి ఇచ్చిందండి. మేము ఎసీలము, ఎసీలు అయితే వాళ్ళు ఎవరో దొంగలు అమ్మారు. మీరు కొని మీరు అగ్రిగోల్డ్కి అమ్మారు ఆ భూమిని. మేము ఎప్పుడు కేసు వేసినామో వాడు ఇఆర్ఓ తీసేసిండు ఆన్లైన్లో, అది పేరు తీసిండు వాళ్ళది. పొట్టేల వాళ్ళు ఎవరో యాదవ రాజులు, మేము మాది వాళ్ళం. అయితే మేము మాకు వాళ్ళకి తేడేంది? మరి మా భూమి అమ్మడానికి వాడే మాకు పుట్టిండా? మాకు న్యాయం మరి మా ఎవరు అసలు నాకేం సొంతం ఉంది? 2010 కాదండి. హలో హలో కాదండి, ఇప్పుడు వీళ్ళ తాత పేరు మీద ఉన్న భూమి నాకు తెలియదండి. విషయం నాకు అసలు తెలియదు. ఆ భూమి నాకు సంబంధం లేదు, మిగతాది మాది. అది కాదు. ఇప్పుడు ఈయన భూమి అమ్మిన దాంట్లో వచ్చిన పైసలలో మీకు వాటర్ లేదంటారా? వాళ్ళ భూమి ఎవరు అమ్మారండి? ఇలా భూమి మాలకొండ అమ్మినా కూడా దాంట్లో మీకు వాటర్ ఉన్నదా లేదా వచ్చిన పైసలల్లా? తెలుసుమంటారా పోనీ మేము మమ్మల్ని అది కట్ చేసుకుంటుండు చూడురి. ఆయన వాట ఉంది అనగానే కట్ చేసుకుంటున్నాడు. అప్పటిదాకా మాట్లాడిండు. దొంగలు ఉత్తగానే దొరుకుతారు. ఎంత పెద్ద సార్. ఇప్పుడు ఈ భూమి మొత్తం నాది కూడా ఆయన స్వాధీనం ఉంది. నాకేమో డబ్బులు కడతాను ఇంటికి వచ్చి 15 లక్షలు అన్నాడు. అంటే నేనేమనంటే సార్ మీ విఆర్ఓకి ఫోన్ చేసి మాట్లాడాను. నేను నేనే అన్నా సెటిల్మెంట్ చేసి డేర్మెంట్స్తో. విఆర్ఓ గారు నమస్తే. ఇప్పుడు ఏంది ఈయన సమస్యను ఎట్లా పరిష్కరిద్దాం చెప్పు. ఒంగోలు కృష్ణ గారు అడిగినాడు. హలో. అగ్రిగోల్డ్ లేనట్టుగా అగ్రిగోల్డ్ అది సార్, అది వాళ్ళు మేము అమ్మిన వాళ్ళు రిటర్న్ గా తీసుకోవాలా, వాళ్ళ మీద వాళ్ళ స్టేషన్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే తప్ప క్యాన్సిల్ కాకుండా చేయలేము. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయించలేమా? ఈ ఫ్రాడ్ చేసి భూమిని అమ్మిరు అని, ఫ్రాడ్ జరిగిందని. ఫ్రాడ్ జరిగిందంటే వాళ్ళు వచ్చి ఒప్పుకోవాలి కదా సార్ అమ్మిన వాళ్ళు. ఎందుకు రారు? వాళ్ళ మీద కేసు పెడదాం, వాళ్ళని బయటికి తీద్దాం. ఎవడైతే అమ్మిండో ఆ పైసలు ఎవరెవరికి వాటాలు పోయినాయో అదే తీరని చెప్పాను సార్. అంతోనికి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని తీస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే తర్వాత నేను చేయి నీళ్ళు పడుతుందని చెప్పారు. సరే చూడండి, ఆయనకు 2-3 పిల్లలు, 2 ఆడపిల్లలు, పెళ్లిళ్ళు కానోళ్ళు. ఆయన మున్సిపాల్ పని చేసుకొని బతుకుతాడు. తెలుసు సార్, నాకు అన్ని తెలుసు. మరి తెలిసి కూడా ఆయనకు ఇప్పుడు తాతకు బతకనీకి పోతే భూమి మాయం చేస్తుర్రు. ఇదేం సంస్కృతి అండి? ఇదేం పద్ధతి? మీకు తెలియకుండానే జరుగుతుంది ఇవన్నీ. రికార్డ్ ఎవరి పేరు మీద ఉన్నదని మీకు తెలుస్తుంది కదా. ఎవరి పేరు మీద పట్టు ఉన్నది, ఎవడు అమ్ముతున్నాడు అని మీకు తెలుస్తుంది కదా. తెలుసు
సార్ కృష్ణను అడిగిన తెలిసి కూడా మరి ఇట్లా ఎట్లా చేస్తానండి? ఒంగోలు కృష్ణాన్ని కూడా అడిగినాము. ఇప్పుడు ఏమని చెప్పాను? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానికి వాడెవడండి? రిజిస్ట్రేషన్ చేస్తానికి ఆడెవడు? వాడు ఎవడని రిజిస్ట్రేషన్ చేస్తాడు భూమిని? ఎవరి భూమి ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తాడు? చేసిన వాళ్ళని కేసు బుక్ చేసి వాళ్ళని పట్టకరమ్మని అసలు వదిలిపెట్టాలి. కేసు కాదు, మేము ఎట్లా వాళ్ళ నుంచి భూమి విడిపియాలనేది మాకు తెలుసు. కాకపోతే నువ్వు సహకరించమంటున్నా, నువ్వు కూడా పైసలు డిమాండ్ చేస్తున్నావట. నేను అసలు అట్లా చేయను సార్, ఆయనకి నేను సహకరిస్తాను. సరే సరే సహకరించండి. సాగులు నేనే ఉన్నా. ఇప్పుడు నన్ను సాగులు ఎంఆర్ఓ ఉండమంటే నేనే ఉంటాను 10 ఏళ్ళ నుంచి. మళ్ళీ ఊరు రాని ఇలా ఈ మన దగ్గర ఉన్నవాడే పక్క వెళ్ళిపోయాడు. సుడురి ఇలా తాత సంపాదించిన భూమి ఈయన బతకనికి వేరే దేశం పోతే మళ్ళీ వచ్చేసరికి ఉన్న భూమిని మింగిర్రు. వేరే ఊరైనే ఇలా ఊరికి వచ్చి అగ్రిగోల్డ్లకు దీంట్లో విఆర్ఓ పాత్ర ఉంటుంది, మళ్ళీ తర్వాత వీళ్ళందరి పాత్ర ఉంటుంది. వీళ్ళందరికి వాటాలు పోయినాయి. ఖాళీగా ఉన్న భూమి ఏం చేస్తాడని చెప్పేసి ఆ ఊరు పెద్దలు అందరు కూడిరు, భూమి అమ్మిరు. ఆయన 3 పిల్లలు, 2 పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు. ఎట్లా బతకాలి? ఎవరి భూమి ఎవడు అమ్ముకుంటున్నాడు, ఎవడు అమ్ముతున్నాడు, ఎవడు కొంటున్నాడు? ఆ కొంటోరికన్నా బుద్ధి ఉండాలిగా. ఎవరి పేరు మీద పట్టుంది మనకు కనబడుతుంది. రికార్డు ఆన్లైన్లో చెక్ చేసినా కనబడుతుంది. ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి చూపించుకున్నా కూడా సర్వే నెంబరు, ఎవరి పేరు మీద ఉంది, పట్టాదారుడు ఎవడు, ఇవన్నీ కనబడతాయి. అగ్గు వస్తుందని వాళ్ళు కొన్నారు. వీళ్ళు పుణ్యానికి ఎంత వస్తాయని చెప్పేసి అంతే చాలని చెప్పేసి వీళ్ళు అమ్మిర్రు. ఇగో బాధితుడి పరిస్థితి ఇది. దొంగలు దాపరం అయ్యారు. పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. నా భూమి మా తాత పేరు మీద ఉన్న భూమి, దానికి అర్హుంది నేను. కానీ మధ్యలో పెట్టినా సార్, ఎస్పీకి కూడా ఇచ్చిన. వాళ్ళు స్టేషన్కి వచ్చి తప్పుకొని వెళ్ళిపోయారు. స్టేషన్లో డబ్బులు కేసు ఎఫ్ఐఆర్ కాలా. నన్ను ఆర్డీ కోర్టులు వేసుకోమన్నారు సల్లగా పిలిచి. ఎందుకు? క్రిమినల్ కేసు అయితే వాళ్ళ మీద ఫ్రాడ్ చేసిరు. ఎస్పీకి కూడా పెట్టిన కాగితం మీకు తెస్తా ఈసారి. నాకు అక్కడ జెరాక్స్ ఉంది, ఎస్పీకి ఇచ్చింది కూడా. మీతో మా ఊళ్ళో పంపిస్తా. మా టీం వస్తారు, మా టీం వాళ్ళు వస్తారు, పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎవరైతే అమ్మిరో వాళ్ళ దగ్గరికి వస్తారు. డబ్బులు వాడి కాడ ఉన్నాయి, 5 లక్షల డబ్బులు ఉన్నాయి. 5 లక్షల డబ్బులు నీకెందుకు? నీ భూమి నీకు కావాలి. నాకు కావాలి. ఓకే, మా టీం వాళ్ళు పంపిస్తారు. సరే సరే, మా టీం వాళ్ళు ఉంటారు కూర్చొని. సో చూస్తురు కదండి, ఆయన పాపం అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిండు, పల్నాడు నుంచి వచ్చిండు. పొద్దుగా నిన్న నైట్ వచ్చిండట బయలుదేరి. ఇంత దూరం వచ్చిండు. అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఒక బాధితుడు, అక్కడ న్యాయం జరుగుతలేదు చూడండి. ఆయన భూమి వేరే వాడు అమ్ముకున్నాడు, పక్కూరోడు వచ్చి అమ్ముకున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం? గద్దల్లా వాలిపోతున్నారు భూమి ఉంటే. దొంగలు దాపరమయ్యారు. ఆయనకు 3 పిల్లలు, 2 పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు. పని చేసుకొని బతికేట ఆయన, మున్సిపల్ పని చేసుకొని బతికేట ఆయన. ఈ దొంగలు ఇట్లా దాపరమయ్యారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, అధికారులారా ఇసొంటోళ్లకు జర న్యాయం చేయండి. పైసలకు మీరు కూడా అమ్ముడు పోకండి. పోలీసులు కూడా కొద్దిగా చర్యలు తీసుకోవాలి. ఇట్లా నడుస్తున్నాయి పంచాయతీలు. సో ఇదండి. మీరైతే కింద కనబడే నెంబర్లకి మీ సమస్య ఏది ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, గూగుల్ ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.